అందరికీ నమస్కారం అండి. ఈరోజు చెప్పే కథ పేరు చివరి మాట. కథను రచించిన వారు సందీప్ గారు. ఇంకా కథలోకి వెళితే, అమ్మ ఇప్పుడు ఇవన్నీ వద్దు అని చెప్పాగా, ఫోన్లో అరుస్తుంది. చెప్పింది చేయడం వరకే నీ పని. అటు నుంచి సమాధానం. నాకు టైం కావాలి. అయినా నన్ను అర్థం చేసుకొని రావడం కష్టం. మేము చెప్పింది విన్నాకే కలుస్తానన్నాడు అంది ఒంటరిగా కాఫీ డేలో. ఇంకా అరగంట ఉంది, త్వరగా వెళ్ళు. బ్లాక్ షర్ట్ బ్లూ జీన్స్లో ఉంటాడు. మీరు వినరుగా అని విసురుగా మొబైల్ బెడ్ పైకి విసిరి దగ్గరలో ఉన్న టవల్ తీసుకుని వాష్రూమ్ డోర్ ఓపెన్ చేసి స్నానానికి హీట్ వాటర్ పడుతూ శరీరం పైన ఉన్న గాయాల్ని చూసుకుంటోంది. చేతి స్పర్శకి నొప్పి పుట్టించే గాయమైన కన్నీళ్లు రావట్లా. ఏడ్చి ఏడ్చి కళ్ళకి కన్నీళ్లు కరువయ్యాయి. అప్పుడు మనసులో వచ్చిన చిన్న మాట గాయాలమవుతున్నాయి. కానీ రాత్రిని మర్చిపోగలనా అంటూ స్నానానికి పూర్తి చేసి మెరూన్ కలర్ శారీ తీసుకుని అందాల బొమ్మలా కాదు అందంలా సిద్ధమయ్యి తనని కలిసేందుకు బయలుదేరింది ఇంటికి తాళం వేసి. అప్పటికే తెరిచిన కొన్ని నోళ్ళు. చూసావా అక్క, అంత జరిగి 2 నెలలు కాలేదు. ఏమీ పట్టనట్టు సింగారించుకొని వెళ్తుంది. అవునే అక్క, ఇంకెవరి కోసం మరి అయినా అలా ఎలా దులుపుకొని వస్తారు? సిగ్గు లేకుండా ఎవడో బలైపోయాడు. పెద్ద శబ్దం చేస్తూ టక్కున తెరుచుకున్న గేటు బలాన్ని చూపిస్తూ ఇంకా పనేం లేదా అని ప్రశ్న వేస్తూ కాఫీ డేకి బయలుదేరింది బండి. నేను స్వప్న. మీరు వచ్చింది నన్ను కలవడానికి. కూర్చోండి. ఏదన్నా ఆర్డర్ చెప్పండి. మొహమాటంతో వద్దు అనే సమాధానం. నేను ఇచ్చేనా ఆర్డర్? తల ఊపింది సరే అన్నట్టుగా. బేరర్కి ఆర్డర్ ఇచ్చి, ఇక చెప్పండి స్వప్న, ఏం చూస్తుంటారు? సోషల్ టీచ్ చేస్తుంటాను. మంచిది అంటూ ఎలా అనిపించింది టీచర్ అవ్వాలని? అందరినీ కొట్టొచ్చు అని అయ్యారా? అదేం కాదు అంటూ తల అడ్డంగా ఊపి, మీరేం చేస్తుంటారు? సేల్స్ ఎగ్జిక్యూటివ్. అలాగే చిన్న బిజినెస్ స్టార్ట్ చేశాను. స్టాండర్డ్గా నడుస్తోంది. అమ్మవాళ్ళు అన్నీ చెప్పారా మీకు? నెమ్మదిగా వచ్చింది ఈ ప్రశ్న. వాళ్ళు చెప్పారు కానీ నేను వినాల్సింది మీ నోటి వెంట. అంటే మీరు చెప్పండి. అసలు ఎలా జరిగింది? వచ్చినప్పటి నుంచి అనుకుంటున్నా ఈ ప్రశ్న అడగలేదు ఏంటి అని లోపల అనుకుంటూ. 2 months బ్యాక్ వరకు నేను రిలేషన్షిప్లో ఉన్నాను. లేట్ నైట్ డిన్నర్కి వెళ్ళి వస్తున్నాం. తెల్లారితే తన పుట్టినరోజు. సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. అందుకని నడుచుకుంటూ వెళ్తే టైం సరిపోతుంది అని నడుచుకుంటూ వస్తున్నాం రూమ్కి. ఇంతలో 3 వచ్చారు. కొంచెం తాగేసున్నారు. ముందుగా వచ్చి డబ్బులు చైన్ అడిగారు. ఇచ్చేశాం. తరువాత తనని కొట్టి నా వైపు వచ్చారు. బలహీనమైన ఆడదాన్ని కదా, అడ్డుకోలేకపోయాను. అరిచాను. గొంతు పోయేలా అరిచాను. నా బట్టలు నా నోట్లోనే కుక్కారు. ఏం జరుగుతుందో అర్థమవుతున్నా ఏమీ తెలియని పరిస్థితి. తొడకొట్టి జబ్బులు చరిచి మీసాలు మెలేసే మగాళ్ళు కదలే మృగాలు మీద పడి ఆకలి తీర్చుకున్నారు. కొంచెం నెమ్మదిగా చెప్పండి. చిన్నగా నవ్వి నాకు సార్ కాఫీ అంటూ ఆశ్చర్యంతో పెట్టేసే స్వప్న. ఏదో అనుకుంటున్నారు. ఏమీ లేదండి. మరి వాళ్ళు దొరికారా? మళ్ళీ నవ్వి, కంప్లైంట్ చేసిన 4 గంటల సమయంలోనే పట్టుకున్నారు. మధ్యలో శిక్ష పడిందా? నాకా వాళ్ళకా? అదేంటి? జైల్లో ఉన్నారు 4 గోళ్ల మధ్య. టైంకి భోజనం. మరి నేను వేలెత్తి చూపిస్తున్న ఈ సమాజం మధ్య నా ముందు జాలే చూపిస్తారు. వెనుక మాత్రం అంత అర్ధరాత్రి దీనికి ఏ పని, ఎవరితో వెళ్ళిందో అని మాటలు మరీ దారుణం. స్కూల్ పరువు పోయిందంట. నా వల్ల అందరి ముందు సానుభూతి చూపిస్తూ రిజైన్ చేయమన్నారు. ఓకే కూల్. మరి రిలేషన్షిప్లో ఉన్నా అన్నారు. తను కళ్ళు పెద్దవి చేసి, ఆ రోజు స్పృహలో లేడు. ఇప్పుడు నా జీవితంలో. సరే సారీ, మీరు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఒక్క మాట, మహిళలు సమర్పణ వారి బలహీనత కాదు, అది వారి గొప్పతనం. బలవంతంగా అనుభవించడం కాదు, ప్రేమతో పొందండి. సాక్షి ఎందుకు? వెనక్కి తిరుగు. ఏముంది అంటూ వెనక్కి చూసిన నిమిషంలో లోతున దాగి ఉన్న కన్నీళ్లు అడ్డు లేకుండా జారుతున్నాయి తన మృదువైన చెంపల మీదకి. ఇందుకే సారీ చెప్పాను స్వప్న. పెళ్లి చూపులకి వచ్చింది నేను కాదు, వాడు. నీ సూర్య నిన్ను వదిలి వెళ్ళలేదు. నీ ఇంట్లో వాడి ఇంట్లో ఒప్పించడానికి ఇంత టైం పట్టింది.
నడిచొస్తున్న సూర్యని చూస్తూ కన్నీళ్లు తుడుచుకుంటూ కుర్చీలో కూర్చోండి పోయింది. నువ్వు వెళ్ళు, నేను వస్తాను అంటూ మోకాళ్ళపై కూర్చుని తన చేతుల్ని పట్టుకుని ఇప్పుడు చెప్పు మిసెస్ స్వప్న అవుతున్న కన్నీళ్లతో తల ఎత్తి చూసిన స్వప్న నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని చెయ్యి విడిపించుకుని సూర్య అని పిలవబోతుంటే బుజ్జి అని తన చేతులతో చెంపలపై జారిన కన్నీళ్లు తుడిచి నెమ్మదిగా పైకి లేచి నుదుటిపైన ముద్దుపై పై ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఈ 2 నెలలు ఏమైపోయావు సూర్య? ఒంటరిని చేసి వెళ్ళిపోయావు. కొంచెం కోపం అలానే బాధతో అడిగేసరికి 2 నెలలు దూరం నిజమే, కానీ తరువాత మన 60 ఏళ్ల జీవితం ఇప్పుడు కాదు అని చెప్తాను, కానీ ఇంటికి వెళ్దాం పద. అయినా బుజ్జి ప్లీజ్ రా అంటూ హగ్ చేసుకుని ఇవన్నీ కాదు కానీ ఐ లవ్ యూ రా. సరే. ఓయ్ సరే ఏంటి రాక్షసి, నాకు కోపంగా ఉంది నీ మీద అంటూ బుజ్జిగా చిన్నపిల్ల గారం పోతూ తిను హగ్ చేసుకుంది చుట్టూ ప్రపంచాన్ని మర్చిపోయి. ఈ కథ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియపరచండి. ధన్యవాదములు.